కథను కవరప్ చేసుకోవడానికి ప్రభుత్వం పక్షాన ఒక సినిమా రంగంలో ఉండేటువంటి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, మద్దతుదారులు కావచ్చు, లేదా ఇంకెవరైనా కావచ్చు, దీని ఒక మీటింగ్ పెట్టి దీన్ని ఏదో ప్యాచప్ చేసి క్లోజ్ చేసి చర్చని కథ ఒక ముగిస్తే మీడియాలో చర్చ జరగాలి అనేటువంటి దీంతో చేసి ఉండొచ్చు. ఇది ఒక అంశం అనుకుంటున్నారు. రెండోది ఏంటంటే మీడియా వాళ్ళ సంగతి చూసుకున్నారు, లోపల ఏదో మాట్లాడితే మీరు ఇట్లంటారా అట్లంటారా సంగతి చూసినా అయినా పర్వాలేదు, ఇప్పుడు మీరు సారీ చెప్పించుకొని ముఖ్యమంత్రి గారి యొక్క అది ఈగో దక్కిన తర్వాత దాంట్లోంచి కొంత సరేలే మీకు ఏం కావాలో చెప్పండి మేము చేస్తామని అట్లా కూడా చెప్పిండొచ్చు. ఏమైందో నాకు తెలియదు, మీకు తెలియదు, బయట చెప్పి లోపల మాట్లాడుకునే కూడా బయట చెప్తారని నేను అనుకోవట్లేదు. నెంబర్ 3, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇప్పుడు నాగార్జున గారి విషయంలో కూలగొట్టిన తర్వాత అయితే కూలగొట్టమా అన్నారు హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు వెనకపోయారు, ఇప్పుడు ఎందుకు కూలగొట్టమంటున్నారు, తెలంగాణలో వేసిన బిల్డింగ్ ఎందుకు కూలగొట్టమంటున్నారు, ఎవరి ఇంట్రెస్ట్ కోసం కూలగొట్టమంటున్నారు, ఇది కూడా ప్రజలకు అనుమానంగా ఉంది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇది ఒక అంశం, తెలుగు సినిమా రంగం ప్రపంచ ప్రఖ్యాతి గాంచాలనేటువంటి ఒక అంశం అక్కడ ఉంది. మంచిగా ఉండాలి సినిమా రంగం. సినిమా రంగంలో ఆధారపడ్డటువంటి వాళ్ళు సినిమా రంగం యొక్క వ్యాపారం ఎంత జరుగుతుంది, దీన్ని ఒక అంశంగా తీసుకుంటే అసలు హైదరాబాద్ లో మొత్తంలో అత్యవసరంగా చర్చించాల్సిన అంశం ఈ రోజున హైదరాబాద్ లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చర్చించాల్సింది. ఎందుకంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఉన్నంత జనాభా, ఆధారపడ్డ జనాభా అది ప్రపంచ ప్రఖ్యాతి గాంచాలని కోరుకోవాలి. బిల్డింగ్ ఇండస్ట్రీ అనేది చాలా అద్భుతంగా ఉండాలని కోరుకోవాలి. అంతే సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఇంకా పొల్యూషన్ గురించి మాట్లాడొచ్చు, ఇష్యూస్ సార్ ప్రభుత్వం చర్చించడానికైనా ప్రతిపక్షం మాట్లాడడానికైనా చాలా అంశాలు ఉన్నాయి. కానీ గత కొద్ది రోజులుగా ఇదే అంశం చర్చకు వచ్చింది. ఇప్పుడు ఇది మీటింగ్ జరిగింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఒక్క నిమిషం, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఏది అత్యవసరం అనేటువంటి దానికి ఈ మీటింగ్ అత్యవసరమా ఇంకా వేరే అంశాలు ఉన్నాయా అనేటువంటి దాన్ని నేను క్లారిటీ ఇవ్వడం కోసం మీరు చూసే వ్యూవర్స్. అత్యవసర సమస్యలు చాలా ఉన్నా దీనికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఈ రోజు ఏఐసిసి మీటింగ్ కు పోవాల్సిన ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేదా మీరు సినిమా రంగం కావచ్చు, మీడియా రంగం కూడా కావచ్చు, ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చి చర్చిస్తుంది అనేది నాకు అర్థం కాలేదు. నేను చాలా స్పష్టంగా మీకు తెలుసు కదా ఎందుకు ఇచ్చి జరుగుతోంది అనేది. గత కొద్ది రోజుల నుంచి మాట్లాడుతూ వచ్చారు కదా, ఇండస్ట్రీ ఏమైపోతుంది, ఇదా పరిస్థితి, ఇలాంటి కామెంట్స్ అన్ని కూడా చేశారు కదా. శ్రీహరి గారు ఇప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర సంఘటన జరిగింది. అల్లు అర్జున్ గారి గురించిన విషయంలో కేసు ఫైల్ చేశారు. పోలీసులు తప్పుందా, అల్లు అర్జున్ గారు తప్పుందా, తప్పుంటే కేసు ఫైల్ చేశారు, కోర్టుకు పోయింది, న్యాయస్థానంలో కేసు ఉంది. అది క్రిమినల్ కోర్టులో ఉంది, హైకోర్టులో ఉంది. ఈ హైకోర్టు క్రిమినల్ కోర్టు తేల్చనియండి, తప్పెవరు తేల్చనియండి. ఒకవేళ అల్లు అర్జున్ గారు తప్పుంటే శిక్ష వేస్తారు, లేకుంటే ఊరుకుంటారు. దాని మీద అక్బరుద్దీన్ తోని అది ఎజెండా లేనటువంటి అంశం మీద లేవనెత్తి పిచ్చుకొని గంట సేపు మాట్లాడి సినిమా రంగం గురించి మాట్లాడి వ్యక్తుల గురించి మాట్లాడి అజెండాలో లేనటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అనేటువంటిది సభా సాంప్రదాయాన్ని ఉల్లంఘించినట్ట, సభా సాంప్రదాయాలను ఫాలో అయినట్ట, ఇది నాకు అర్థం కాలేదు. అటువంటి జరిగే పనులన్నీ చేసి ఒక రకమైన బెదిరింపులు చేసి ఇంకో రకంగా ఇప్పుడు ఏదో రకంగా దానికి ప్రజల్లోకి వచ్చినటువంటి ఒత్తిడితో కావచ్చు, ఇంకేదైనా కారణమైనవచ్చు ఈ పాయింట్ కాడ ఆగుదాం. ప్రకాష్ రెడ్డి గారు మీరు ఈ పాయింట్ కాడ ఆగుదాం. ఏంటి ప్రజల్లో వస్తున్నటువంటి డిస్కషన్, లేకపోతే ప్రజలు